ప్రియులరా, ఈ దినము మనము దేవుని యొక్క వాక్యము రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త గురించినటువంటి విషయాలు మనం చదువుతాం. ప్రవక్త అయినటువంటి ఏలియా తన జీవితంలో అభిషిక్తుడైనటువంటి తర్వాత నుంచి మరి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు తాను నిర్దేశించినటువంటి విషయాలను మరి బోధిస్తూ తెలియజేస్తూ మరి ఉంటున్నటువంటి స్థితిగతులు మనం చూస్తా ఉన్నాం. చాలా మంది ఈ దినాల్లో కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటున్నాయని, కుటుంబాల్లో వచ్చేటువంటి జీతం సరిపోవట్లేదని మరి అప్పులు చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అప్పులు చేస్తున్నారు, మరలా అప్పులు తీర్చుకుంటా ఉన్నారు. అప్పు తీసుకోవటం ఈజీయే, కానీ కట్టేటప్పుడు వడ్డీతో కలిపి కట్టాలి కాబట్టి అది కష్టంగా ఉంటుంది. తీసుకున్నంత సంతోషం కట్టేటప్పుడు బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పిల్లరా, ఈ యొక్క సాయంకాలం మందు మన కుటుంబాల్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది? బైబిల్ మనకి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల గురించి ఏదైనా సహాయం చేయగలదా? బైబిల్లో ఉండేటువంటి వాక్యాన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు ఎంతవరకు మనం అన్వయించుకోవచ్చు? దేవుడు మరి ఆర్థికంగా మమ్మలను దీవింప చేయడానికి ఆయన ఎలా సహాయపడగలుగుతాడు అనే విషయాలు ఈ సాయంకాలం మందు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఆ క్రమంలో రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈ 17వ అధ్యాయంలో మరి ఏలియా ప్రవక్త ఎవరెవరి చేత పోషింపబడ్డాడు అనేటువంటి విషయాలను మనం చూద్దాం. ఎవరెవరి చేత పోషింపబడ్డాడు అనేటువంటిది. మొన్నటికి మొన్న నన్ను ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, ఈ భూలోకంలో బతకాలంటే డబ్బు ఖచ్చితంగా అవసరమా? డబ్బు లేకుండా మనం బతకలేమా అనేటువంటి ఒక ప్రశ్న అడిగారు. పూర్వకాలంలో డబ్బులు లేకుండా కూడా బ్రతికారు. డబ్బులు చేతిలో లేకపోయినా వాళ్ళు సమృద్ధిగా జీవించారు. ఆ విషయాన్ని ఈరోజు మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు, ఈ పరిస్థితులు, ఈ రెండింటిని మనం ఎదురుగా పెట్టి చూసినప్పుడు మనకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక కొలమానం అనేటువంటిది తప్పకుండా మనకి కనిపిస్తుంది. మరి వాళ్ళు ఎలా బ్రతికారు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం ఒక ఉదాహరణగా మనం ఆలోచిస్తే, మనం కూడా పల్లెటూర్లకు, అంటే పట్టణాన్ని విడిచిపెట్టి పల్లెటూర్లకు, తోటలోని జీవితానికి, పొలంలోని జీవితానికి, ప్రకృతిలోని జీవితంలోనికి మనం గనక వెళ్తే, ఈ రోజుల్లో సహితం మనం కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో మనం చూడగలుగుతాం. వాళ్ళ పొలంలో నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళు వండుకొని తింటారు. అక్కడ డబ్బులతో పని లేదు. వాళ్ళ యొక్క తోట పండ్లలో వచ్చేటువంటి పండ్లు వాళ్ళు తింటారు. వాళ్ళ తోటలో పెంచినటువంటి కూరగాయలతోటి వాళ్ళు వంట వండుకుంటారు. వాళ్ళు పెంచుకునేటువంటి కోళ్ళు, మేకలు, వాటిలో నుంచి వచ్చేటువంటి మాంసాన్ని వాళ్ళు భుజిస్తారు. ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాల్లో దేనికి కూడా డబ్బు అనేటువంటిది అవసరం లేదు. కానీ అదే పరిస్థితి పట్టణాల్లోనికి వచ్చినప్పుడు, పట్టణంలో మనకు ప్రతిదీ కూడా కొనుక్కోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం కాబట్టి మరి తప్పకుండా మనకి డబ్బు అనేటువంటిది అవసరం ఉంటుంది. కొంతమంది పట్టణంలో ఉండేటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని వాళ్ళు పట్టణాన్ని వదిలిపెట్టి దూరంగా ఉండేటువంటి గ్రామాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని నివసించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. ఈ దినాల్లో కూడా అలా గమనిస్తూ ఉంటాం. ఎందుకని అంటే పట్టణంలో ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి అనేటువంటి మాట చెబుతూ ఉంటారు. సరే,
అది భౌతికంగా మనం అర్థం చేసుకోగలిగేటువంటి విషయాలైతే, దైవికంగా దేవుడు పోషించేటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయాలు ఏలియా ప్రవక్త జీవితంలో దేవుడు పోషించినటువంటి విధానాలను మనం గమనించినప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తాం. మొదటి నుంచి మనము 7వ వచనం వరకు చూసినప్పుడు ఇక్కడ ఏలియా ఆకాశ పక్షుల చేత పోషింపబడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితి మనకి రేర్ అన్నమాట. మనకి వెంటనే రోజువారీగా మనం చూడగలిగేటువంటి పరిస్థితులు కాదు. అది కూడా రివర్స్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 4వ వచనంలో లేదా 3 నుంచి చూస్తే, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. సండే స్కూల్ పాట కూడా ఉంది కదా దీనికి, కేరీతు వాగు దగ్గర కావు కావు కావు, కేరీతు వాగు దగ్గర కావు 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 అనే ఒక సండే స్కూల్ పాట కూడా మనం వింటాం. కాబట్టి ప్రియులారా, కేరీతు వాగు అనేటువంటి దగ్గర నీళ్లున్నాయి, నువ్వు అక్కడుండు, అక్కడ ఆ వాగు ద్వారా నువ్వు పోషింపబడతావు అని చెప్పి ఇంకా ఏమన్నాడంటే, నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనితో చెప్పాను. నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతుని. కాబట్టి కాకోలములు అంటే కాకులు అనుకోండి. ఈ కాకులు నీకేం చేస్తాయంటే ఆహారాన్ని తీసుకొస్తాయి. నేను ఎక్కడా చూడలేదు ఒక కాకి ఆహారం ఒక మనిషికి తీసుకొని వచ్చి ఇవ్వటం అనేది. నేను చూసినంత వరకు కాకులు మనుషుల దగ్గర నుంచి ఆహారాన్ని దొంగిలించుకొని లాక్కొని పీక్కొని పోయేటువంటిగా చూస్తామే కానీ కాకులు వచ్చి ఆహారం పెట్టడం అనేటువంటిది చూడలేము. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ అది జరుగుతుంది. గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తే మనిషిని అది మింగి ఎక్కడ ఊయమంటే అక్కడ ఊసింది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. మనిషికి అసాధ్యం, ఇది నా వల్ల కాదు, ఈ అప్పు నా వల్ల కాదు, నేను తీర్చలేను, నేను డబ్బు తీసుకున్న మాట వాస్తవే కానీ మళ్ళీ తీర్చే అంత శక్తి నాకు లేదు అన్ను అంటే దానికి ఒక మార్గాన్ని దేవుడు తప్పకుండా చూపిస్తాడు. కేరీతు వాగు దగ్గరికి దేవుడు నడిపించాడు. కేరీతు వాగు దగ్గరికి ఏలియా వెళ్ళాలి అనేటువంటిది ఏలియా ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం. అక్కడికి వెళ్తే అక్కడ కాకోలముల చేత నేను నీకు ఆహారము ఇస్తాను అనేటువంటి మాట అది దేవుని మాట. కాబట్టి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండాను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ప్లేస్ అన్నమాట. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు నివసించు. మనకు కూడా జీవితంలో కష్టమైనప్పుడు, జీవితంలో ఇబ్బంది అయినప్పుడు, జీవితంలో ఆర్థిక పరంగా సమస్యలు వచ్చి తినటానికి కూడా అవకాశం లేదు, కష్టంగా ఉందని అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్లేస్ మన కొరకు చూపిస్తాడు, ఒక భూమి చూపిస్తాడు, లేదా ఒక ప్రాంతాన్ని, ఒక ఊరిని మనకు చూపిస్తాడు. నేను ఈ మాటల్లో ఇంకొన్ని మాటలు కూడా నేను చేర్చొచ్చని అనుకుంటా ఉన్నా. మనమామిడిపాలెం, గద్దలగుంట ఈ ప్రాంతంలో ఒక కుటుంబం ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎంత పని చేస్తున్నా వాళ్ళకి లాభం అనేటువంటిది కానీ వాళ్ళ ఖర్చులు తీర్చబట్టం అనేటువంటిది కానీ జరగనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వాళ్ళని విపరీతంగా దీవించినట్టుగా, అక్కడ వాళ్ళు స్థిరపడే అంత స్థితిగతులు దేవుడు కల్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క పరిస్థితులను బట్టి మనం దీవించడానికి ఆయన ప్లేస్ మారుస్తాడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. దేవుడు ఏం చేస్తాడు? ప్లేస్ మారుస్తాడు. ఒకవేళ మనకి సహాయం చేయాలి అనుకున్నప్పుడు, మన కష్టాలు అనేటువంటివి మనకు వచ్చినప్పుడు, మన ఇబ్బందులు అనేటువంటివి మనకు ఎక్కువ వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు అనేటువంటి వాటి నుంచి మనం విడుదల పొందడం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన ప్లేస్ ని కూడా ఆయన మారుస్తాడు. ఇక్కడ ఏలియాకి అదే చెప్పాడు,
నువ్వు ఇక్కడ నుంచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నివసించు, నేను నీకు ఆహారాన్ని అక్కడికి తీసుకొస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదట ఏలియా ప్రవక్త అనే మాట మనం వింటున్నాం గనుక, ప్రవక్త అనేటువంటి ఆయన దేవుని యొక్క మాటను వినేదానికి సిద్ధంగా ఉంటాడు గనుక, మనం కూడా దేవుని యొక్క మాటను వినటానికి మనము సిద్ధపరుచుకోవాలి. పరిస్థితులు విపత్కరంగా మారుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలమ్మా? దేవుని దగ్గరికి రావాలా. దేవుని దగ్గరికి వచ్చి దేవునికి విషయాలన్నీ చెప్పాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి తప్పకుండా నీ విషయమై ఏం చేయాలో అది దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ కాకోలములో ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యుద్ధకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. అతడు బబుల్ నీళ్లు తాగుతూ వచ్చాను అనుందా, లేకపోతే వాగు నీళ్లు తాగుతూ వచ్చిననుందా? బబుల్ నీళ్లు తాగాలంటే డబ్బులు కట్టాలి గ్యారెంటీగా. వాగు నీరు తాగడానికి డబ్బులు అవసరమా? అవసరం లేదు. అలాగని వాగులో నీళ్లు తాగితే చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. కాబట్టి దేవుడికి తెలుసు ఎక్కడ మంచి నీరుంది, ఎక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చే నీరుంది, ఎక్కడ ఆహారం మనకు లభిస్తుంది, ఏ ప్రాంతంలో ఉంటే మన యొక్క స్థితిగతులు మారుతాయి అనేటువంటిది దేవునికి ఒక చక్కనైనటువంటి ప్రణాళిక మనపై ఉంటుంది. ఆయన మనకు దాన్ని బయలుపరిచినప్పుడు, దాన్ని మనం విన్నప్పుడు, ఆ దాని ప్రకారంగా మనం చేసినప్పుడు మన యొక్క సమస్యలన్నిటి నుంచి బయటపడటమే కాకుండా గొప్ప సమృద్ధిని, గొప్ప దీవెనను మనం చూస్తాం. ఆ విషయాలు తర్వాత వచనాల్లోనే మనం చదవబోతా ఉన్నాం. తర్వాత మనం చూసినప్పుడు కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది చెప్పండి? కొంతకాలానికి ఆ వాగులో నీరు అయిపోయింది అన్నమాట. ఆ ఎండిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నివసించడానికి యోగ్యంగా లేదని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇంకొక మార్గాన్ని మనకు చూపుతాడు. ఆ మార్గాన్ని గురించి చూద్దాం. 8వ వచనం నుంచి, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అన్న ఊరికి పోయి అచ్చట ఉండుము. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? సారెపతు అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పాడు. ఆ ఊరికి వెళ్ళి ఆ సారెపతు అనేటువంటి ఊరి గవిని దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాడు. నిన్ను పోషించుటకు అతనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. మొదట నీళ్లు తెమ్మన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆమె నీళ్లు తేబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ముందేం చెప్పాడు? నీళ్లు తెమ్మన్నాడు. నీళ్లు తెమ్మని చెప్పి ఆమె వెళ్ళబోతూ ఉండగా నాకు ఒక రొట్టె ముక్క తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా దగ్గర నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటి అయినను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేయవలనని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తినను. కాబట్టి ఈ విధవరాలికి అదేంటంటే ఆ రోజు భోజనం ఏం భోజనం అండి? లాస్ట్ మీల్ అనమాట. ఇంకా లేదు, అయిపోయింది, చివరి భోజనపు ఇదనమాట. కాబట్టి అది తిన్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఆహారం ఉండదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మరి వాళ్ళు కృషించి మరణిస్తారు. అది పరిస్థితి. అలాంటి చివరి సమయంలో, లేకపోతే ఇంకా ఆశ అనేటువంటిది లేనటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి నాకు కొద్దిగా నీళ్లు రొట్టె ఇవ్వమంటే మనం ఎవరన్నా ఇవ్వగలుగుతామా? అసలు మనం ఇవ్వనే. అప్పుడు మనం చూసినప్పుడు వాక్యంలో మనం చూస్తే
అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. మొదట నాకు ఒక చిన్న అప్పము చేసుకొని రమ్మన్నాడు, తర్వాత నీకు నీ బిడ్డకి చేసుకో అని చెప్పాడు. అసలు ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అలా అడిగితే, అప్పటికి నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఎరుకు ఇబ్బందుల్లో ఉన్నావు, ఇంకా చివరిది అని అనుకుంటా ఉన్నావు, ఆ టైంలో వచ్చి నిన్ను అమ్మ నాకు నీళ్లు ఇవ్వు అని అడిగితే, నీళ్లు నువ్వు తేబోతూ ఉండగా నాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు చేతికి అమ్మా అని ఎవరైనా అన్నారనుకో, ఇంకంతే, మనం వాళ్ళ మీద ఎంతో కోపడతాం. మాకే లేక మేము అల్లాడిపోతుంటే నీకు ఇయ్యాలా అనేటువంటి ఒక బాధతోటి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది హేళన చేస్తారు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కొట్టి చంపేస్తాడు కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నారండి, ఆ బిడ్డలను ఆ బిడ్డకును అప్పము చేసుకునము, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు నీ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఇదొక్కటేనండి మన జీవితంలో మనం ఆలోచించాల్సింది. సమృద్ధి అనేటువంటిది రావాలి అంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా మనం చేయాలి. అర్థమైందా? సమృద్ధి అనేటువంటిది రావాలి అంటే కొంత ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పమంటే చెప్తా. ఇక్కడ ఈ విధవరాల్ని ముందు నాకు రొట్టె తెమ్మన్నారు. రెండో ఉదాహరణ మనం చూస్తే, ప్రభువారు మరి పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడు ప్రభువారు, నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే 1 షెకెల్ వస్తుంది, ఒక చేప వస్తుంది, దాని నోట్లో 1 షెకెల్ ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత 3 రోజుల నుంచి ప్రజలు ప్రభు మాటలు వింటూ ఆయన దగ్గరే ఉన్నప్పుడు, వాళ్ళందరూ ఆకలికి ఉన్నప్పుడు ప్రభువారు శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు భోజనం పెట్టడానికి వచ్చారు. కానీ ఏమన్నారంటే, మా దగ్గర తినడానికి ఏమి లేవు, కాబట్టి వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకి గ్రామాలకు పంపించేయండి అంటే, కాదు వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి అని, మీ దగ్గర ఏమున్నాయి అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయండి, 5 రొట్టెలు 2 చేపలు, కొన్ని చేపలు. కాబట్టి అన్ని వేల మందికి ఆహారాన్ని పంచాలి అంటే అక్కడ ఏం చూశారు, ఏం చూడబడింది చెప్పండి? మీ దగ్గర ఏమున్నాయి? ఈ మాట నేను ఇంకొక మాటలాగా చెప్పాలంటే, పెద్ద గొప్ప ఆశీర్వాదం మనకు రావాలి అంటే దానికి ఏముండాలో తెలుసా? స్వల్పపాటి విశ్వాసం ఉన్నా చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇది లేచి అవతలకి వెళ్ళి పడమంటే అది పడుతుంది. కాబట్టి నీ దగ్గర బాగా దీవించబడాలి అని, నీకున్న కష్టాలన్నీ పోవాలని, నువ్వు ఎంతో మరి సంతోషకరమైనటువంటి జీవితం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి లేనటువంటి జీవితం నీకు రావాలి అంటే మొదట నీ దగ్గర ఏముందో నువ్వు పరిశీలించుకోవాలా. నేను విశ్వాసం అని చెప్పాను. విశ్వాసము అనేటువంటిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది దేవుని మీద ఉండాలి. అది నువ్వు కానుక ఇవ్వాల్సినటువంటి విషయం అయితే దానికి కానుక అనేటువంటిదే తొలిమెట్టు. ఇక్కడ ఇంకా మేము చచ్చిపోతా ఉన్నాము, మా దగ్గర ఏమీ లేదు, 1 రొట్టె మాత్రమే తిని చనిపోవాలి అని అనుకుంటున్నాము అన్నప్పుడు అక్కడ తొలిమెట్టు ఏంటి చెప్పండి? రొట్టె తొలిమెట్టు. మీరు రొట్టె చేసుకొని మీరు రొట్టె చేసుకొని తినబోతున్నారు, కానీ దాంట్లో నాకు కొద్దిగా పెట్టు. అర్థమైందా? కాబట్టి
మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలని, ఏ విషయంలో మనం తృప్తి చెందాలని మనం అనుకుంటున్నామో ఆ విషయం గురించినటువంటి ఒక స్వల్పపాటి విషయం నువ్వు ఇవ్వగలిగేటట్టుగా ఉండాలి. ఒక స్వల్పపాటి విషయాన్ని నువ్వు ఇవ్వగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రియులరా, మనం ఆ మాట చూస్తూ అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా చెప్పినట్టుగా ఆమె చేసేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ప్రియులరా, మనం ఇక్కడ వాక్యంలో నుంచి చూసినప్పుడు ఒకవేళ ప్రజలు, ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది? ఆ దైవజనుడు వచ్చాడు, ఆ విధవరాలికి ఆయన దైవజనుడు అని కూడా తెలియదు. అప్పటికి కేవలం ఒక ఆయన బయట నుంచి వచ్చి నాకు ఒక చిన్న అప్పం చేసి పెట్టు అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? మామూలుగా ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉండటానికి మనం చేసే విషయం ఏంటో చూద్దాం రండి. సామెతల గ్రంథంలో నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కాబట్టి ఈ పని అవుద్దంటావా? ఈయనకి రొట్టె పెడితే నాకు ఏమొస్తుంది? మేమే దీన్ని చచ్చిపోగలని అనుకుంటున్నామే, ఈయనకి రొట్టె పెడితే నాకేమొచ్చింది? ఇన్ని చిన్న రొట్టెలు చేపలు ఇన్ని వేల మందికి ఆహారంగా ఎలా అవుతాయి? చేపలో నుంచి మరి షెకెలు రావటం ఏంటి? చేప నోట్లో షెకెలు ఉండటం ఏంటి అని మన సొంత ఆలోచనలు, మన సొంత విషయాలతోటి మనం ఆధారం చేసుకుంటే ఆ గొప్ప శక్తిని, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడలేము. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏముందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆ విధవరాలు ఏం చేసిందండి? పూర్ణ మనసుతో యెహోవా యందు ఏం చేసింది? నమ్మిక ఉంచింది. నమ్మిక చాలా అవసరం అండి. గొప్ప కార్యాలు జరగటానికి, సమృద్ధి మన జీవితంలోనికి రావడానికి దేవునిపై నమ్మకం అనేది ఎంతో అవసరం. తర్వాత రెండవ విషయం కూడా అక్కడే ఉంది చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలండి. నా ప్రవర్తన వేరు, నేను ప్రభుని సేవించే విషయంలో నా ప్రవర్తన వేరు, నేను దీవించబడాలి అంటే అది అవ్వదు. అర్థమైందా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యానికి సగం సమయం ఇస్తాం మన జీవితంలో. అదే పని తీర్చబట్టడం కోసం దేవునికి కాకుండా ఈ లోకం మీద కూడా మనం ఆధారపడుతూ ఉంటాం. దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేద్దాం అంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు అని అర్థం. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఇంక నీకు వేరే విషయం అవసరం లేదనమాట. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారానికి మనము ఒప్పుకోవాలి. ప్రవర్తన అన్నప్పుడు మీ యొక్క శరీరాన్ని గురించో లేకపోతే మీ యొక్క ఆలోచనల గురించి మాత్రమే ఆలోచించొద్దు. సరే, తర్వాత వచ్చినలోనే అది కూడా ఉంది కాబట్టి మనం చదువుదాం. చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంకా ఏమన్నాడు? సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అలా చేస్తే ఏమవుతుందండి? అలా చేస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి వచ్చును. మరి ఆ రొట్టెను మరి ఒక అప్పాన్ని తయారు చేసి పెట్టినటువంటి ఆ విధవరాలి యొక్క కుటుంబంలో ఏం జరిగింది? తర్వాత దినాల్లో ఆ పిండి తక్కువ కాలేదు,
ఆ నూనె అయిపోవటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ప్రియులరా, ఆర్థికంగా మనం దిగజారిపోయాము, అప్పుల ఊబిలో చిక్కుకున్నాము. దేవుడు నన్ను ఆర్థికంగా దీవిస్తాడా అంటే ఆర్థికంగా తప్పకుండా దీవిస్తాడు. అయితే ప్రతిదానికి ఒక సూత్రం ఉంది. ప్రతిదానికి ఏముంది? ఒక సూత్రం ఉంది. ఆ సూత్రంలో నుంచి మనం చూసినప్పుడు, ఆ సూత్రము ద్వారా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనకు అది లభిస్తుంది. కాబట్టి ఈ దినము ఆ సూత్రం ఏంటి అనేటువంటిది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏంటి చెప్పండి ఆ సూత్రం? కొంచెము విశ్వాసము. ఏంటి చెప్పండి? కొంచెము విశ్వాసము. ఒక చిన్న అప్పము, 5 రొట్టెలు 2 చేపలు, ఒక చిన్న షెకెలు. ఇవన్నీ ఏంటి? ఆ విధవరాలు వేసినటువంటి 2 నాణ్యాలు. ఇవన్నీ ఏంటి అండి? ఇవన్నీ కూడా ఆర్థికంగా దీవించబడటానికి తొలిమెట్లు. మన జీవితంలో మనం ఆర్థికంగా అసమానతలలో ఉన్నాము అన్నప్పుడు, దిగజారిపోయాము అనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? అదే తొలిమెట్టు. ఏంటా తొలిమెట్టు? ఏ విషయం అయితే నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావో దానిలో కొంత నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఆ విధవరాలు ఏమి ఇవ్వాల్సి వచ్చిందండి? తన చివరి రొట్టె, చివరి పిండి, చివరి నూనెలో నుంచి భాగం ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ స్త్రీ ఇచ్చిందా? లేకపోతే ఇట్లాంటి 100 చూసేమలయ్యా అవన్నీ అవ్వవు అనుకుందా? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతను, ఆమెయు అతని ఇంటి వారును అనేక దినముల భోజనము చేయించు వచ్చిరి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం ముందు మరలా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు ఏమన్నాడండి ఏలియాతోటి? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఆ స్త్రీకి సెలవిచ్చాడు కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది? దేవుని యొక్క మాటని వినింది. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆ స్త్రీ వినింది. మాట వినడం వల్ల జరిగేటువంటి కార్యము ఆ స్త్రీ పొందుకుంది. దానివలన ఏలియాకి ఏమైంది చెప్పండి? ఏమైందమ్మా? పోషణ లభించింది. దేవుని యొక్క కార్యాలు ఇలా ఉంటాయి. ఎప్పుడైనా దేవుని యొక్క కార్యాలు అనేటువంటి ఇంత గంభీరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ విధవరాలి ద్వారా నువ్వు పోషింపబడతావనే మాట ఏమో ఏలియాకి. ఒకవేళ ఆ విధవరాలికి ఈరోజు నీ దగ్గరికి ఒక దైవజనుడు వస్తాడు అని దేవుడు ఏమైనా చెప్పాడా? ఏమో, వాక్యంలో లేదు. ఒకవేళ వస్తాడని చెప్పుంటే అదే ఆ స్త్రీ అని ఉండదు. అయ్యా ఈరోజు నీలాగా ఒక ఆయన వస్తాడని నాకు దేవుడు చెప్పాడయ్యా అని చెప్పేది. కానీ అలాగేం జరగలేదు. దేవుడు ఆ స్త్రీని పరీక్షించాడు. ఎప్పుడు పరీక్షించాడండి? ఇంకా చివరి సమయంలో పరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షించేటువంటి సమయాలు ఇలానే ఉంటాయి. అసలే కృంగిపోయాను, అసలే వంగిపోయాను, అసలే నలిగిపోయాను, అసలే ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంత క్రూరమైనటువంటి కఠినమైనటువంటి స్థితిలో కూడా దేవుడు నన్ను శోధిస్తాడా అంటే ఆయన అప్పుడే నేను దీవించబోతున్నాడు. మరి ఇంకా ఆ తర్వాత నుంచి దీవెన ఎదురుగా ఉంది. ఇంకా ఆ తర్వాత నుంచి దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆ తర్వాత నుంచి నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. కాబట్టి ఒక చిన్న పరీక్ష నీకు పెట్టాడు. దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ విధవరాలు ఆ యొక్క ఏలియా చెప్పినటువంటి మాట వింటుందా వినదా అని. కాబట్టి అలా చేసినప్పుడు అతడును ఆమెయు అనేక ఆ ఇంట వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చి యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. ఎలా వచ్చిందో నాకు తెలియదు. మరి రొట్టె ఒకసారి పిండితోటి వండి రొట్టెలు చేసేసుకున్న తర్వాత అయిపోయింది కదా పిండి. మళ్ళీ
ఆ భోజనం చేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి చూస్తే మళ్ళీ పిండి ఉందనుకోండి, ఏం చెప్పాలి? నూనె అంతా వాడేసి అయిపోయింది, మళ్ళీ నువ్వు వంటగదిలోకి వెళ్ళి చూడగానే నూనె డబ్బాలో నూనె ఉందనుకోండి, ఏం చేయాలి? ఆశ్చర్యపోతావు. ఏం చేస్తావు? ఆశ్చర్యపోతావు. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి అన్నమాట. మనం ఊహించినట్టుగా దేవుడు ఎప్పుడు చేయడు, నువ్వు అనుకున్నట్టుగా చేయడు. నాకు కూడా అనిపిస్తా ఉంటుంది, ఎప్పుడన్నా నిజంగా డబ్బులు అవసరమైనప్పుడు ఆకాశం వైపు తిరిగి ప్రభువా డబ్బులు అయ్యా అంటే పై నుంచి ఒక బాక్స్ కింద పెడితే బాగుంది అనిపించింది. ఆ బాక్స్లో ఏముండాలి చెప్పండి? కట్లు డబ్బులు ఉండాలి. లేకపోతే ఏముండాలి చెప్పండి? బంగారం ఉండాలి. బంగారం. ప్రియులారా, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆశలు అలా ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం అలా ఉండదు. దేవుని యొక్క ప్రణాళిక చాలా క్లియర్గా ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక వెనుక జరిగేటువంటి కార్యాలు మన యొక్క జీవితానికి ఒక గొప్ప పరిణామాలుగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఆ విధంగా చూస్తూ వచ్చినప్పుడు బుడ్డిలో తక్కువ కాలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపములు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌకిటిలో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా తీసుకొని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దీవించాడు దేవుడు. అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? దీవించాడు. ఆ పిండి అనేటువంటిది అయిపోవట్లేదు, నూనె అనేటువంటిది ఇంకిపోవట్లేదు. మరి వాటి చేత అనేక దినాలు వాళ్ళు తింటూ ఉన్నారు, బాగా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ తన విధవరాలికి ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడికి ప్రాణము నిలవలేనంత వ్యాధి వచ్చింది. వీళ్ళరా, ఇది మరి వాక్య సందర్భం అవునో కాదో నేను చెప్పలేను, కానీ ఒక విషయాన్ని అయితే మాత్రం నేను మీకు చెప్పదలిచాను. మనం తృప్తి చెందినప్పుడు, మనం ఆర్థికంగా స్థిరపడినప్పుడు, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. ఏం చేస్తామమ్మా? మనల్ని మనము మర్చిపోతాం. బైబిల్లో ఇలాంటి వాళ్ళని మనం గమనించవచ్చు. యెహోషాపాతు అనేటువంటి ఆయన రాజ్యము అన్ని బాగా స్థిరపడినప్పుడు, అప్పుడు దేవుడు చెప్పనటువంటి విధంగా అహాబు యొక్క ఇంటికి వెళ్ళి వానితోటి బియ్యం అందడానికి పోయాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుడు చెప్పలేదు కదా ఎందుకు పోయాడు. ఎందుకంటే అప్పటికి అన్ని నాకు స్థిరపడి అయిపోయింది, నేను బాగా సెట్ అయ్యానని అనుకున్నాడు, హృదయంలో అలా అనుకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం చూస్తా ఉన్నాము, ఆ విధంగా చేసేటువంటి కార్యాలు ఒక నష్టాన్ని మనకి తీసుకొస్తాయి, నష్టాన్ని మనకు దయచేస్తాయి కదండి. అవును కదా. అంతా బాగా సమృద్ధిగా ఉంది, ఇంకా నన్ను కదిపేవాడు ఎవ్వలేడు అని అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే, వారి వృద్ధాప్యంలో ఇంక దేవుణ్ణి మర్చిపోతారు. దేవుడు అనేటువంటి వాడు నా తర్వాతే నేను కూడా దేవుడిని అనే స్థితికి వచ్చేస్తారు. ఎంత వయసు వచ్చినా, ఎంత పరిస్థితి వచ్చినా మనం ఎప్పటికీ కూడా దేవుడికి సమానం అవ్వం. కాబట్టి యెహోషాపాతు అలా అనుకున్నాడు. అయితే ఒక యుద్ధానికి, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్ది గాయపరచబడతాడు అన్నమాట. అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. ప్రియులరా, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ విధవరాలు అంతటి స్థితికి వచ్చిందా లేదా నాకు తెలియదు, వాక్యంలో కూడా లేదు. కానీ జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం తన యొక్క కుమారుడు
మరి ప్రాణము నిలవలేనంత మరి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అప్పుడు ఆ దైవజనుడితోటి మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు ఏమంటుందండి? దైవజనుడితో ఏమంటుందండి? నా యొద్దకు నువ్వు రా నిమిత్తం ఏంటి? నా యొద్దకు ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు అనే మాట అడుగుతూ నా పాపాలన్నిటినీ కూడా నాకు చూపించి నా కుమారుడిని తీసుకెళ్ళటానికి వచ్చావా అని అంటా ఉందన్నమాట. అప్పుడు ఏలియా చేసినటువంటి ప్రార్థన, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసివా అని యెహోవాకు మొరపెట్టి, తర్వాత మళ్ళీ ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా ఏలియాకు చేసిన ప్రార్థన, ఆ ప్రాణము మరలా రానిమని యెహోవాకు ప్రార్థింపగా, మరలా ప్రాణం రానిమని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చినందువలన ఏలియాతో ఏమంటుందండి? 24వ వచనంలో ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని నేను తెలుసుకుంటున్నాను. ప్రియులారా, ఆ మాట నిజం అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏ మాట నిజం అమ్మా? ఏ మాట నిజం చెప్పండి? ఏ మాట నిజం అమ్మా? ఏ మాట నిజం? ఏ మాట నిజం అంటే, అమ్మా నువ్వు నాకు మొదట ఒక అప్పం తీసుకురా, ఆ తర్వాత నీకు ఇంకెప్పుడు నీ యొక్క పిండి తగ్గిపోదు, తర్వాత ఆ ద్రాక్ష అది నూనె అయిపోదు అనేటువంటి మాట చెప్పాడే, ఆ మాట నిజం. ఇంకా ఏ మాట నిజం చెప్పండి? ఇంకా ఏ మాట నిజం అమ్మా? అంతటా ఆమె ఆ మాట విని భోజనం చేయొచ్చు, వాళ్ళు ఆ విధంగా భోజనం చేస్తూ వచ్చారు కదా, పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు అనేటువంటి మాట మనం చూసాం కదా. అవన్నీ నిజం అన్నమాట. ముందు చెప్పిన మాట నిజం, ఆ తర్వాత పిండి అయిపోదు, నూనె తగ్గిపోదు అని చెప్పేసి చెప్పాడే, ఆ మాట కూడా నిజం. ఆ తర్వాత నా కుమారుడు ఈ విధంగా మరణం అవుతూ ఉన్నాడు, ప్రాణం నిలవలేకపోతా ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాడే, అది నిజం. కాబట్టి ఇక్కడ ఈ విధవరాలి యొక్క కుటుంబ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, వాళ్ళు ఇంకా చివరికి ఇంకా ఆ రొట్టె తిని చనిపోయేటువంటి స్థితికి వచ్చినప్పుడు, ఆ సమయంలో దేవుడు దీవించాలనుకున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు, ఈ యొక్క పరిస్థితులన్నిటిని మనం చూసినప్పుడు మనకు శ్రమ ఎప్పుడు కలుగుతుందమ్మా? మనం ఎప్పుడు బాధల్లో ఉంటామమ్మా? దేవుడు మనల్ని బాధల్లో కూడా దేవుడు మనల్ని శోధిస్తున్నాడంటే అర్థం ఏంటమ్మా? దేవుడు నిన్ను దీవించబోతున్నాడని అర్థం. కాబట్టి నీ లేమిలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. మనం తప్పించుకుంటాం కానీ దేవుడు అలా చేయడు. మనం అనేక సార్లు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, ప్రాముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఎప్పుడంటే, నువ్వు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి నీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నువ్వు కూడా ఇబ్బందులకు గురైపోయి దగ్గరగా నాశనానికి దగ్గరలో ఉన్నానని నీకు అనిపించినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకని అప్పుడు పరీక్షిస్తాడు? అప్పుడు కూడా నువ్వు దేవుని ఎట్లా నమ్మకం ఉంటావా లేదా అని. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? లేక పుట్టినటువంటి కుమారుడు, దాదాపుగా 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టిన కుమారుణ్ణి ఇచ్చినందుకు అబ్రహాము సంతోషపడ్డాడు. ప్రియులారా, గమనించండి. సంతోషపడి తన హృదయంలో ఏమనుకొని ఉంటాడు? నా వంశానికి వంశోద్ధారకుడు ఒకడు పుట్టాడు. దేవుడు నాకు పుట్టింది ఒకడే అయినా కానీ ఆ తర్వాత నేను నిన్ను ఆకాశ నక్షత్రాల్లాగా భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణులంతగా చేస్తానన్నాడే, ఆ వ్యక్తిని దేవుడు పుట్టించాడు అని సంతోషపడ్డాడు. కానీ వెంటనే నాకు బలి ఇమ్మని అడుగుతాడని అబ్రహాం అనుకోలేదు. కానీ దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తప్పుకోలేదు కదండి.
అబ్రహాము ఆ రోజు తప్పుకొని ఉంటే ఈరోజు మనం ఆయన విశ్వాస యొక్క తండ్రి అని మనం అనేవాళ్ళం కాదు. కాబట్టి ఆ పరిస్థితిలో కూడా లేచి ఒక ప్లాన్ సిద్ధపరిచి తన కుమారుని తీసుకెళ్లి బలి అర్పించటానికి ప్రారంభించాడు. బలి ఎప్పుడైతే అర్పించడానికి కత్తి పైకి ఎత్తాడో దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై, అబ్రహామా ఆ కుమారుణ్ణి ఏమి చేయొద్దు, నువ్వేం చేయొద్దు, నువ్వు దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నేను ఎరుగుదును, నేను తెలుసుకుంటున్నాను. మీ యొక్క కష్టాల్లో నీవు దీవించబడటానికి, దీవెన అనేటువంటి దానికి ఒక గుర్తుగా నువ్వు నీ కుటుంబం ఉండటానికి ఒక చిన్న శోధన. ఏ టైంలో శోధన అంటే, ఎంతో కష్ట టైంలో కూడా నీకు శోధన కలిగింది అంటే నువ్వు దాన్ని అంగీకరించు. శోధనలో కూడా నీకు కష్టం కలిగిందంటే ఎందుకు నువ్వు అంగీకరించాలి? ఆ తర్వాత గొప్ప దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది కనుక మంచిది. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే, ఈ సమయంలో నేను ఒక విధానం చెప్తాను, ఒక ఆర్డర్ చెప్తాను. ఒక ఆర్డర్ని మీరు ఫాలో అవుతూ ఉంటే దేవుని యొక్క దీవెన అనేటువంటిది మీరు పొందుకోవటానికి ఒక మార్గం మీకు తెలుస్తుంది అన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును. 33లో ఏం చూస్తా ఉన్నామండి? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. నీకేమో వెనక కష్టాలు ఉన్నాయి, అప్పుల బాధల్లో ఇరుక్కొని ఉన్నావు, నెలంతా వడ్డీలు కడతానే నీ బ్రతుకంతా సాగుతా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానమ్మా? మీరు మొదట ఆయన యొక్క రాజ్యమును నీతిని వెతకండి. వెతుకగలుగుతారా? మనం ఏం వెతుకుతున్నాము? ఎవరు లోన్ ఇస్తారా అని వెతుకుతున్నాం కదండి. లోన్లు అప్పటికే ఉన్నాయి, మళ్ళీ ఏం చేస్తున్నాము? ఇంకా ఎవరు లోన్ ఇస్తారు? ఇక్కడ వాక్యం ఏం చెప్పుంది? లోన్లు ఎతకబాకండి, ఆయన యొక్క రాజ్యమును నీతిని మొదట వెతకండి. కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నాకు అత్యవసరంగా డబ్బులు కావాలని నీకు అనిపించినప్పుడు నిన్నేం చేయమంటున్నాను? ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని మొదట వెతుకు. రెండోది, ద్వితీయోపదేశ కాండం నుంచి మాట చదువుదాం చూడండి. మొదట ఏం చేయాలా? ఆయన యొక్క రాజ్యమును నీతిని వెతుకు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయాలండి? దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఆయన యొక్క రాజ్యమును నీతిని మనం వెదకాల. మొదటిది. రెండోది ఏం చేయాలా? ఆయనను అనుసరించాలి. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన యొక్క కట్టడలను, లేఖన భాగాలను ఏం చేయాలా? అనుసరించాలా, వినాలా, అనుసరించాలా. మూడోది ఏం చేయాలి? మలాకి 3:10 చూస్తారా ఒకసారి? మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి
మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పటజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇచ్చి శోధించండి. ప్రభువా ప్రభువా అని నేను అడుగుతున్నాను, కానీ నేను ఎప్పుడు దేవుడికి ఇయ్యలేదనుకోండి, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నిజంగా నీకు లేకపోతే దేవుడు ఇస్తాడు, కానీ దేవుడు నీకు ఇస్తూ ఉండంగా కూడా నువ్వు దేవుడికి ఇయటానికి, నీ దశమ భాగాన్ని దేవుడికి ఇయటానికి నువ్వు ముందుకు రాకపోగా కేవలం నాకు ఈ ప్రభువా అంటే ఆయన మన యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇయ్యాల్సినటువంటి కృతజ్ఞత కానుకలను, మనం ఇయ్యాల్సినటువంటి దశమ భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. తర్వాత మనము చూస్తే ఇప్పుడు నేను చదివినటువంటి మాటలు చదివాం కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చదివాం కదా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని చిత్తం అంటే ఇదే. దేవుని చిత్తం అంటే లోన్ తీసుకోవటమే, దేవుని చిత్తం అంటే వాళ్ళని అడగటమే, దేవుని చిత్తం అంటే ఇదే అని నీ సొంత ఉద్దేశాలకు వెళ్ళబాక. ఎప్పుడు దేవుడు చేసే కార్యాలు నువ్వు ఊహించలేనంత గొప్పవిగా ఉంటాయి. లోన్ పెట్టి డబ్బులు తీసుకో అని దేవుడు చెప్పడు. ఎందుకంటే నువ్వు ఎవరికి రుణస్థులై ఉండొద్దు అని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం రుణస్థులై ఉండకూడదు కాబట్టి లోన్ తీసుకోమని దేవుడు చెప్పాడు. ఆయన ప్రణాళిక ఏదో ఒకటి ఉంటది. ఆ ప్రణాళిక ద్వారా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఏలియాని ఎలా పోషించాడు? ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ద్వారా పోషించాడు. ఎలా పన్ను కట్టారు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ద్వారా కట్టారు. 5,000 మందికి ఆహారం ఎలా పంచబడింది? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ద్వారా దేవుడు ఆహారాన్ని పంచిపెట్టాడు. కాబట్టి ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని సన్నిధిలో మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. తప్పకుండా దేవుడు మన ఎట్లా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3:23 ఒక మాట చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని, దాసులారా మనుషులను 23 నేను చదువుతా ఉన్నాను. 23 ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట 3:23లో మనం చూసినటువంటి మాటలో మనం ఏం చేయాలి అంటే కష్టపడి పని చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కష్టపడి పని చేయాలి, న్యాయంగా జీవించాలి. ఇంకొక మాట కూడా ఏముంటుందంటే పని చేయకుండా భోజనం చేయకూడదు అని కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పని చేసేటువంటి స్థితి మనకు ఉండాలండి. పని చేయాలి, ప్రార్థన చేయాలా, పని కూడా చేయాలా. దేవా నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి పని చేయను అని అనకూడదు. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, కష్టపడి పని చేయమని చెప్పేసి చెప్పినప్పుడు పని చేయాలి. చివరిగా మనం చూద్దాం, యాకోబు పత్రికలో నుంచి ఈ మాట కూడా చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చూస్తే, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు ఫలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు, భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమును ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా నా పరిస్థితి ఇది అని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన అవసరతను ఎరిగినటువంటి దేవుడు మనకి సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడండి దేవుడు. కానీ మనం నమ్మకంగా ఉండాలి. నాది ఇది చివరి సమయం, ఇంకా నా లైఫ్లో ఇంకేం లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు శోధిస్తాడని మనం గమనించాలి. ఎందుకు శోధిస్తాడంటే నాశనం చేయడానికి కాదు, నిన్ను
ఆశీర్వదించటానికి. అయితే ఆ చివరిసారి మనం సాధారణంగా ఏమవుతుంటామంటే మనందరం కూడా ఓడిపోతూ ఉంటాం. అబ్రహాముకి చివరిగా దీవించటానికి ముందు పెట్టినటువంటి పరీక్షలో ఆయన నెగ్గాడు, దేవుని నామాన్ని సంతోషపరిచాడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. ఈ యొక్క విధవరాలు కూడా ఆ చివరి రొట్టె తినే ముందు ఏం చేయబడిందండి? పరీక్షింపబడింది. దేవుని దాసుని మాట వినింది. కాబట్టి దేవుడు ఆ ఏలియా ద్వారా, ఏలియా చెప్పినటువంటి మాటను బట్టి ఆ ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. ఇలాంటి కృప మనకు దేవుడు దయచేస్తాడు. ఇక్కడ ఏలియా మన వంటి మనుషుడే అనే మాట చదువుతా ఉన్నాం. ఆయన ప్రవక్త కాబట్టి జరిగిందిలే, నేను దీన దరిద్రుని, ఘోర పాపిని, నేను ప్రార్థన చేస్తే దొరికిద్దా అంటే ఏలియా మనలాంటి మనుషుడే. ఏలియా నీలాంటి నాలాంటి వాడే. ఏలియా చేయగలిగినటువంటి కార్యాలు, ఏలియా చూసినటువంటి కార్యాలు, ఏలియా పోషింపబడినటువంటి విధానాలు ఇవన్నీ మనము కూడా పొందవచ్చు. ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాల. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి స్థితి ఉండాలి, ఆయన మాట వినేటువంటి స్థితి ఉండాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోకూడదు. నువ్వేం చేయాలా? దేవునికి ఇచ్చి శోధించాలా. దేవుడు ఇలాంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటి నా మీదకి తీసుకొచ్చాడు అంటే నువ్వు దాన్ని బట్టి సంతోషపడుతూ అంతకంటే గొప్ప ఆనందాన్ని పొందబోతున్నావు అనేటువంటి ఆలోచన నీకు రావాలి. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడి మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే సంతోషంతో దేవుని యొక్క నామాన్ని అంగీకరిద్దాం. ఆ విధంగా అబ్రహాము దీవించబడినట్లుగా మనం కూడా జీవించబడదాం. దేవుడు తన కృప మనకు దయచేయను గాక.